ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు సూపర్ సీత, నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. రోడ్డు మీద నాగుని చూసి వాడి వెంట పడి ఈ ఇంటికి తరుముకుంటూ వచ్చి ఈ ఇంట్లో పడి ఉన్న నాగు ఫోన్ నాకే తెలియకుండా ఎత్తుకు వెళ్లి ఆ ఫోన్లో అర్చన నెంబర్ చూసి రామ్ దగ్గర అర్చనని దోషిగా నిలబెట్టావు. అర్చనకి రావాల్సిన ఆస్తిని రాకుండా చేశావు. ఇదంతా చేసి ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వాలి అని చాలా ఆశపడ్డావు. కానీ నేను నీకు అడ్డుపడ్డాను. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నిన్ను ఈ ఇంటి కోడలిగా, రామ్ భార్యగా అడుగు పెట్టనివ్వను. జీవితాంతం నీ బ్రతుకు ఆ గేట్ బయటే. అంత లేదత్తా, ఈరోజు నీ టైం బాగుండి నువ్వు తప్పించుకున్నావు. లేదంటే ఈ పాటకి నువ్వు ఆ గేటు బయట ఉండేదానివి. ఏం వాగుతున్నావు? నాగుతో నన్ను కిడ్నాప్ చేయించింది అర్చన అత్తయ్య మాత్రమే కాదు, అసలు సూత్రధారి మీరు అని నాకు తెలుసు. ఆ విషయం ఈ రోజే రామ్ మామ దగ్గర ప్రూవ్ చేద్దాం అనుకున్నాను. రామ్ మామ నాగు ఫోన్తో మొదటిసారి కాల్ చేసినప్పుడు అర్చన అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేసి పాపం దొరికిపోయింది. రెండోసారి ఫోన్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేస్తారు అనుకున్నా. తెలివిగా కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశారు. నిజంగా నా టైం బాగుందే. జన దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడాడు. అప్పుడు గాని మీరు ఆ ఫోన్ ఎత్తుంటే ఉండేది నా సామి రంగా చిత్తడైపోయేది. అంత లేదే, నేను నీకు అంత ఈజీగా దొరకను. ఈ రోజు మీ చావు తప్పి కన్ను లొట్టపోయిందత్తా. నా కిడ్నాప్ వెనుక అర్చన అత్తయ్య మాత్రమే ఉందని అందరినీ నమ్మించడానికి ఆవిడ్ని కొట్టి బాగా ఓవర్ యాక్షన్ చేసి మీరు తప్పించుకున్నారు. కానీ అంతటితో వదులుతాను అనుకోకండి. ఈ రోజు మిస్ అయిన మిమ్మల్ని త్వరలో ఆధారాలతో సహా పట్టుకుంటాను. మీ నిజ స్వరూపం అందరి ముందు బయట పెడతాను. ఆధారాలుంటే కదా నువ్వు నన్ను పట్టుకోడానికి. నాగు ఇంకా బతికే ఉన్నాడు కదత్తా. వాడి ఫోన్ దొరికితేనే ఇంత చేశాను. వాడు దొరికితే అప్పుడు మీ సంగతి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. నాకు నాగుకి ఏ సంబంధం లేదు. ఉంది. నా కిడ్నాప్ వెనక ఖచ్చితంగా మీ హస్తం ఉంది. అది నేను ప్రూవ్ చేస్తాను. అలాగే మీ హత్యా ప్రయత్నం వెనక నేను లేనని కూడా ప్రూవ్ చేస్తాను. అన్ని ప్రూవ్ చేసి మళ్ళీ ఈ ఇంటి కోడలుగా అడుగు పెడదాము అనుకుంటున్నావా? అది జరగని పని. ఈ ఇంటి కోడలుగా ఎలాంటి అమ్మాయి రావాలో ఆల్రెడీ నేను డిసైడ్ చేశాను. ఎప్పటికీ నీకు ఈ ఇంట్లో ఎంట్రీ ఉండదు. బయలుదేరు. నాకు నచ్చిన కోడలు ఎంట్రీ ఇస్తుంది. ఆ ఎంట్రీ ఇచ్చేదెవరో కాదత్తా, మీదునగా నిన్ను నమ్మిస్తున్నా ఈ సీతే. ఏంటి సీత నువ్వు చెప్పేది? అవును పిన్ని, నాగు ఫోన్ లాక్ ఓపెన్ చేస్తే కాల్ లిస్ట్లో అర్చన అత్తయ్య నంబర్ నుంచి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్స్ చాలా ఉన్నాయి. అంటే అర్చన గారు నిన్ను కిడ్నాప్ చేయించారా సీత? ఆవిడొక్కరే కాదు, ఇందులో మహాలక్ష్మి అత్తయ్య పాత్ర కూడా ఉంది. మెయిన్ సూత్రధారి ఆవిడే. అర్చన అత్తయ్యను పావులా వాడుకుంది. ఈ విషయం రామ్కి తెలుసా? నేనే రామ్ మామకి ఫోన్ చేసి
బయటకు పిలిపించి ఈ విషయం చెప్పాను. రామ్మామకు అర్చన అత్తయ్య రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. మహాలక్ష్మి అత్తయ్య కూడా దొరికిపోయేదే, కానీ త్రుట్టిలో తప్పించుకుంది. మరి విషయం తెలిసినా కూడా రామ్ వాళ్ళని ఏమీ అనలేదా? ఎందుకనలేదు? అర్చన అత్తయ్యను చడామడా తిట్టారు. ఇంట్లో నుంచి గంటయ్యబోతే గిరిమామయ్య రామ్మామ కాళ్ళ వెళ్ళ పడ్డంతో మామ క్షమించి వదిలేశారు. అప్పుడు కూడా మహాలక్ష్మి అత్తయ్య చాలా ఓవర్ యాక్షన్ చేసింది. నిందంతా అర్చన అత్తయ్య మీద వేసి తను తప్పించుకుంది. ఇందులో మహాలక్ష్మి పాత్ర కూడా ఉందని నువ్వు రామ్తో చెప్పలేదా సీత? చెప్పాను పిన్ని, కాని ఆధారాలు లేకుండా మామ ఏ విషయం నమ్మడు కదా. ఆ నాగుగాడు దొరికితే మహాలక్ష్మి అత్తయ్యని అల్లాడించొచ్చు. నిన్ను కిడ్నాప్ చేసింది వాడే అని తెలిసిపోయింది కదా. వాడితో నిన్ను కిడ్నాప్ చేయించింది మహాలక్ష్మి అని కూడా తొందరలోనే తెలిసిపోతుందిలే సీత. ఆ రోజు రామ్ నుంచి మహాలక్ష్మి తప్పించుకోలేదు. అందుకే ఆ నాగుగాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. ఈ రోజు జరిగిన ఇంకో మంచి విషయం ఏంటంటే, నన్ను కిడ్నాప్ చేసిన కుట్రలో అర్చన అత్తయ్య ఉందని తెలిసాక రామ్మామ వాళ్ళకి షేర్స్ ఇవ్వకుండా ఆపేశాడు. ఇంట్లో నుంచి గంటేయకపోతే చాలు అని వాళ్ళు అనుకున్నారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి ఏ దిక్కు ఉండదు. మహాలక్ష్మి కారణంగా జన అన్నయ్య రామ్ మంచితనం వల్ల వాళ్ళు బ్రతికిపోయారు. ఆ రోజు మీ నాన్న ఆ ఇంట్లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్ళాడు కదా సీత. ఆ విషయం ఏమైంది? తెలీదు, నాన్నని అడగాలి. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చెప్పు సీత. ఎక్కడున్నారు నాన్న? మొన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్లారు కదా, ఆ ఇంట్లో ఎవరితోనైనా మ్యాచ్ అయ్యాయా? ఆ రిపోర్ట్స్ అయితే వచ్చాయి గానీ ఎవరితోనూ మ్యాచ్ అవ్వలేదు సీత. అదేంటి నాన్న, ఆ గౌతమ్ వేలిముద్రలు కూడా మ్యాచ్ అవ్వలేదా? నాకు వాడి మీద డౌట్గా ఉంది. లేదు సీత, ఆ కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ అతనివి కాదు. నా అంచనా ప్రకారం ఎవడో బయట నుంచి వచ్చిన వాడే సుమతిని హత్య చేసుంటాడు. అత్తమ్మకు బయట శత్రువులు ఎవరున్నారు నాన్న? హత్య చేసేంత పగ ఎవరికుంటుంది? చంపినవాడు శత్రువే కానవసరం లేదు సీత. ఒక్కోసారి దొంగలు కూడా దొంగతనానికి వచ్చి హత్యలు చేస్తారు. నేను ఆ కోణంలోంచి కూడా ఎంక్వైరీ చేస్తున్నాను. నేను ఈ ఫింగర్ ప్రింట్స్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. చివరికి ఆ ఆధారం కూడా లేకుండా పోయిందన్నమాట. నిరుత్సాహపడకు సీత, నిజం నిలకడమే తెలుస్తుంది. ఉంటాను. సరేనన్నా, అమ్మని అడిగానని చెప్పు. సరేమ్మా. ఆ ఇంట్లో ఎవరు వేలిముద్రలు మ్యాచ్ అవ్వలేదంట. ఆ ఆధారం వేస్ట్ అయింది. ఏంటో సీత, ఈ కేసు విషయంలో ఒక్కడుగు ముందుకు పడితే 10 అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఇలా అయితే ఈ కేసు ఎప్పటికి తేలుతుంది? ఎప్పటికైనా హంతకుడు దొరకాల్సిందే రేవతి. అప్పటి వరకు ఓపిక పట్టక తప్పదు. చూద్దాం ఏం జరుగుతుందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.